నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, జనవరి 1 ని పురస్కరించుకుని సూర్య నమస్కారాలు జరగబోతున్నాయి చాలా అత్యద్భుతంగా అని చెప్పి మీరు కూడా ఇంట్లో చేసుకోండి అని కూడా మీరు కూడా చెప్పి ఉన్నారు. కానీ ఇన్ని వేల సార్లు యాక్చువల్గా సహస్రం జరగబోతోంది అనేది మీకు తెలిసినటువంటి మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీ సోర్సెస్ ని బట్టి ఎన్నిసార్లు జరిగింది, ఎక్కడ జరిగింది, అసలు ఇలా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి? సూర్య నమస్కారం గురించి మీకు అవగాహన ఉందా? అయ్యో, మనం ప్రోగ్రాంలు చేస్తాం కదా, ఇన్ని 2 ఏళ్ల మట్టి చెప్పట్లా. మిత్ర రవి సూర్య భాను కగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర. ఇవి 12 నామాలు, 12 నమస్కారాలు, పోస్చర్స్ విధానాల్లో నమస్కారం ఇలా మనం చేసేటువంటి విధానాల్లో ఉంటాయి. ఇవి చేస్తే అంటే మనం శారీరక వ్యాయామం అనుకుంటాం. ఇది ఒక యోగం. సూర్య నమస్కారాలు చేయటం ఒక యోగం. అది మనకు కావాల్సినటువంటి యోగాలన్నింటినీ, మనం సాధించాల్సిన యోగాలన్నింటినీ కూడా ఇస్తుంది. ఇది ఏంటంటే సహస్రం చెయ్యాలని నా సంకల్పం. అంటే ఒకే స్ట్రెచ్ లోనా? ఒకే సిట్టింగ్ లో కూర్చుని, అంటే మనకు అరుణం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క అనువాకానికి ఒక్కొక్క నమస్కారం చేస్తూ 12 సార్లు వస్తాయి కదా. 74 సార్లు 74 అంటే అరుణంలో 74 సార్లు వస్తాయి. అదే ఒక సెట్ ఇస్ 12 కదా. ఎన్ని సెట్స్ అట్లా? 12 into 74. అది ఒక త్రిచ విధానంలో జరుగుతుంది. అలాగే సౌరంలో కూడా జరుగుతుంది. దాన్ని అనువాకాన్ని విడదీస్తే సహస్రం వస్తుంది. అంటే ఒక్కొక్క మంత్రానికి ఒక నమస్కారం. అది చెయ్యాలి అంటే సాధన చాలా అవసరం. సమయం ఎంత సమయం పట్టొచ్చు? సేమ్ అంతే, ఉదయం నుంచి సాయంత్రం వరకు అరుణం పూర్తయ్యే లోపు సహస్రం అయిపోతుంది. 1 డేలో సహస్ర నమస్కారాలు చేయాలంటే అది దానికి తగ్గట్టుగానే ఉంటుంది. సాధనే చాలా చాలా సాధన అవసరం. దానికి నా శరీర త్యాగాన్ని చేయాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు విన్నది ఏంటి అంటే, మీరు శరీర త్యాగం అంటే శరీరానికి మనం ఈ వస్త్రధారణ మీరంటూ ఉండాలి కదా ప్రచారం చేయడానికి. అమ్మా, అంటే త్యాగం చేయడం అంటే దీని మీద నాకు వ్యామోహం లేదు, ఇది నాది కాదు. రమణులు అంటూ ఉంటారు, అంటే దీన్ని మనం పెంచి పోషిస్తూ ఉంటాం, దీనికి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటాం, దీనికోసమే తింటూ ఉంటాం. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దానికి తగ్గట్టుగా నా శరీరం తయారవ్వాలంటే ఆహార నియమాలు నేను పాటించాలి. త్యాగం చేయడం అంటే నేను గొప్పగా ఏమీ త్యాగం చేసి ఇట్లా ఆ జిహ్వా చాపల్యాన్ని చంపేసుకుని కొంచెం నియమనిష్టలతో ఆవు పాలు, ఆవు పెరుగు. అంటే నాకు చాలా గర్వం అనిపించింది ఏంటంటే, కీరో మహాశయ ఆయన హిందూ ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి 3 సంవత్సరాల పాటు కేవలం పాలు వేసుకుని ఆవు పాలతో అన్నం తిన్నాడు. వేరే అసలు ఏమీ తినలేదు, కేవలం ఆవు పాలతో. సాల్ట్స్ అసలు ఏమీ లేదు, జీరో. కేవలం ఇంకా పాలలో ఉప్పేస్తూ ఉంటుందా? బెల్లం, నాకు తెలుసుంటే బెల్లం ఉంటుంది. అవన్నీ రాయలేదు, కానీ నేను ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు ఆయన 3 సంవత్సరాల పాటు కేవలం ఆవు పాలతో అన్నాన్ని తిన్నాడు. ఎందుకు అంటే ఈ శాస్త్రం మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ శాస్త్రం మీద ఉన్నటువంటి గౌరవం. దాంతో ఆయన ఎన్నో అద్భుతాలు, ఆయన జరగబోయేదాన్ని, టైటానిక్ షిప్ మునిగిపోవటం కానీ ఎన్ని చెప్పాడు. ప్రిడిక్షన్స్ అద్భుతం. అంటే అంత వచ్చిందంటే ఆయన ఎంత శ్రమ, ఎంత సాధన. మరి అంటే అంత కాదు, ఎంతో కొంత సాధించాలి. ఇంత అంటే నాకేదో వస్తుందని కాదమ్మా, ఇంత ఇచ్చాడు. సన్ స్పిరిచువల్ సొసైటీని ఇచ్చాడు, విక్రమాదిత్య అనే నామకరణాన్ని ఇచ్చాడు, ఇంతమంది కుటుంబ సభ్యుల్ని ఇచ్చారు. మరి నేను ఎంత కృతజ్ఞత తెలియజేయాలని. ఇంకా ఆనందం ఏంటంటే, ఈ జనవరి 1 50,000 సూర్య నమస్కారాలు జరిగినాయి. 50,000 అంటే 50,000 మంది చేశారు. 50,000 మంది ఒకే టైంలో. మొదేరా సూర్య దేవాలయం ఉంది మనకి గుజరాత్ లో. బా, అసలు నిజంగా అదే అవేమైనా వీడియోస్ గానీ ఫొటోస్ గానీ ఉంటే, చిన్న ఫోటో దొరికింది, చూడాలి. ఉందా మీ దగ్గర? ఉంటే ఇవ్వండి, నేను పబ్లిష్ చెయ్యండి. దీనికి నేతృత్వం వచ్చింది గుజరాత్ ముఖ్యమంత్రి, అహ్మదాబాద్ ముఖ్యమంత్రి. దీనికి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నాయకులు, ఇది ధర్మం అమ్మా. సూర్య నమస్కారాలు చేస్తే ఏమొస్తుంది? అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగితే ఏమొస్తుంది అంటే రామరాజ్యం వస్తుంది, రామతత్వం వస్తుంది. అంటే రాముడు మనకి ఎలా బ్రతకాలో చెప్పాడు, రామాయణం మనం ఎలా బ్రతకాలో చెప్పింది. అవి
ఇవి చేయడం వల్ల అంటే వాళ్ళు ధర్మాన్ని కాపాడుతున్నారు. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. మీకు భవిష్యోత్తర పురాణంలో ఒక మాట ఉంటుంది. మనల్ని నడిపించే నాయకుడిని ఎంచుకోవటంలో వైఫల్యాలు చెందితే అది పంచమహాపాతకాల కన్నా పెద్ద పాతకం. అప్పుడు మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. నేను రీసెంట్‌గా ఒక వీడియో చూశాను. ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న ఒక సభకి వెళ్ళి, నేను ఇలా కోరుకుంటున్నాను, ఇలాంటి మంత్రి నాకు కావాలి అని చెప్పడం ధర్మ విరుద్ధంగా ఎంతవరకు సమంజసం? హ్మ్. ధర్మ విరుద్ధమైనటువంటి మతాన్ని ప్రోత్సహిస్తూ అలాంటి ముఖ్యమంత్రే కావాలి అని నేను కోరుకుంటున్నానని చెప్పడం ఎంతవరకు సమంజసం? తప్పు కదా! చాలా బాధ అనిపించింది. ఇప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా ఉండొచ్చు. మనం ఒక మంచి ముఖ్యమంత్రి కావాలని కోరుకుందాం. జనాలు కానీ ఇదే దాంట్లో నుంచి రావాలి. ఇది ధర్మ విరుద్ధం. హ్మ్. ఇది ధర్మమే అయితే ఇంతకు ముందు కూడా ఉండుండేది కదా! సనాతన ధర్మం, సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి సనాతనంగా ఉంది. ఇది కొత్తగా వచ్చింది. మధ్యలో వచ్చింది. మధ్యలోనే ఊడిపోద్ది. ఉంటదో ఊడిపోద్దో కూడా దానికే తెలియదు. దాని గురించి మనం ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? హ్మ్. తప్పది. హ్మ్. అందుకని ఇక్కడ ఇప్పుడు అక్కడ చేశారు. దానివల్ల లాభం ఏంటి అంటే ప్రేరణ. అక్కడ చేసిన వాళ్ళందరికీ శరీర సౌష్ఠవం బాగుంది కాబట్టి చేయగలిగారు. అందరూ సూర్య నమస్కారాలు చేయగలరా? అమ్మ బాబోయ్! ఇది చేయడం వల్ల మీకు ముందు ఫస్ట్ శారీరక ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ చెప్పడం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే మహాబలం. మన హిందూ సాంప్రదాయంలో లోపించింది ఏంటంటే ఆరోగ్యం కాదు, ఆర్థికం కాదు, ఐకమత్యం లోపించింది. కరెక్ట్. హిందువులందరూ ఏకమైతే ఐకమత్యంగా ఉంటే ఏం చేస్తాయేమో మధ్యలో ఏ లోపం ఉంది కదా! ఎవడి పాపాన్ని ఆడే అనేది ఒకటి ఫస్ట్ మేజర్. అన్నిట్లోనూ సమానత్వం చూడాలని, లేకపోతే మన దాకా రాలేదు కదా! వాడెవడికో ఇబ్బంది వచ్చింది కదా! అనేది ఉంటుంది. ఇది ఆ నిర్లిప్తత, హ్మ్. ఆ నిర్లక్ష్యం, హ్మ్. అది కేవలం నీతోటో నాతోటో పోదమ్మా. ఇది వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యాలకి ప్రధానమైనటువంటి కారణం మన నాయకుడిని మనం సరిగా ఎంచుకోకపోవడం. ఇది పెద్ద తప్పు. భవిష్యోత్తర పురాణం చదవండి. భవిష్యోత్తర పురాణం జరగబోయేదాన్ని పిన్ టు పిన్ సంవత్సరాలతో సహా రాసున్నటువంటి పురాణం భవిష్యోత్తర పురాణం. దాంట్లో దీని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఒకవేళ మనం ఇప్పటివరకు చేసాం. పంచమహాపాతకంలో పెద్ద పాతకమే సరైన నాయకుడిని ఎంచుకోకపోవడం మనం చేసిన తప్పే కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం కూడా ఉంది. అది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అందరికీ. ఇక నుంచి అయినా సరే ఉన్న నాయకుల్ని మార్చుకుందాం. మన ధర్మానికి అనుగుణంగా మార్చుకుందాం. ఇప్పుడు పూర్వం రాజులు యజ్ఞాలు యాగాలు చేసేవారు. దేనికోసం? లోక లోక కళ్యాణం. కళ్యాణార్థం. అది ధర్మం. ఒక అగ్నిహోత్రం వెలిగించటం, లేకపోతే అభిషేకాలు చేయించటం, కళ్యాణాలు చేయించటం, ఇది లోక కళ్యాణార్థం. వ్యక్తి యొక్క దీనికోసం కాదు, వ్యవస్థ యొక్క బాగు కోసం. ఇవన్నీ జరగాలి అంటే ఇలా ఉండాలి. అందుకని నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎక్కడికక్కడ యోగా సెంటర్స్ ఉంటాయి. వారంలో ఒక రోజు ఆదివారం కేవలం దీనికోసమే కేటాయించుకొని 50,000 సార్లు అవసరం లేదు, 108 సార్లు అవసరం లేదు, 12 సెట్లు 12. చేస్తూ ఉంటే మన ధర్మం మీద మనకి నమ్మకం పెరుగుతుంది. మన ధర్మంకు ఉన్నటువంటి గొప్పతనం ముందు మనకు తెలుస్తుంది. తర్వాత మన ధర్మానికి మనం పాటుపడవచ్చు. రైట్. ఇవన్నీ ఏమీ తెలియదు అనుకుంటా కూడా ఒక అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్. సూర్యోదయం సమయంలో గనక సూర్య నమస్కారాలు చేస్తుంటే అటు డి విటమిన్ అవ్వచ్చు, బాడీకి పటిష్టంగా తయారవ్వటం అవన్నీ కూడా జరుగుతాయి. మానసికమైనటువంటి శక్తి వస్తుందమ్మా. ఖచ్చితంగా. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం, శక్తివంతంగా ఉంటాం. అద్భుతమైనటువంటి ఫీట్ సార్ ఇది. 50,000 అమ్మ బాబోయ్, 50,000 సార్లు 50,000 మంది చేయటం. 108 స్థానాల్లో ముదేరా ఎప్పుడన్నా వెళ్ళుంటే చూడండి, అక్కడ చాలా బాగుంటుంది. ఆ ఫోటో పెడతాను, చూడండి. అద్భుతమైనటువంటి సూర్య దేవాలయం ముదేరాలో. దర్శనం చేసుకోవాలి, చూడాలి. అందరం దర్శించాలి. మన భారతదేశం చాలా అద్భుతంగా విరాజిల్లే సమయంలో మొట్టమొదటి దేవాలయాన్ని మూయించేశారు, సూర్య దేవాలయం. మన వైభవం అదే. అది కశ్మీర్లో ఉన్నటువంటి మార్తాండ దేవాలయం. అలాగే ఇలా ముదేరా, కోనార్క్. ఎందుకంటే ఈ దేవాలయాలు వాళ్ళ ఆటల్ని సాగనివ్వలేదు. అందుకనే మన హిందూ ధర్మానికి ప్రధానమైనటువంటి సూత్రాన్ని ఆదివారం మద్య మాంసాలని పెంచి పోషించడానికి కారణం మనల్ని తొక్కేయాలి. అంటే వాళ్ళు వెళ్ళిపోయారమ్మా, వాళ్ళు లేరు, వాళ్ళ ప్రయత్నం అప్పుడు చేశారు, తొక్కేశారు అనుకుందాం. కానీ అదే ఇంకా ఎవరో ఉన్నారు మన మీద అంటే ఏనుక్కి ఫస్ట్ చైన్తో కడతారు, తర్వాత గడ్డిపోచుతో కట్టిన నన్ను కట్టింది చైన్ తోటి అనుకుంటుందంట. అవునా? భ్రమలో ఉంటుంది. అంటే అలా ఉండిపోయాం మనం. అందులోంచి బయటకు రావాలి. మనంతట మనం మన ధర్మాలు ఎవరి కోసమో కాదు, నా కోసం, మన కోసం, మన ఇంటి కోసం
వ్యవస్థలో ఉన్నాం కదా, అడవిలో లేము, ఒక్కళ్ళం లేము. నేను బాగుంటే, నన్ను ఆచరిస్తే, నా ద్వారా 10 మంది ఆచరిస్తే అందరం బాగుంటాం కదా, అందరికీ ఉపయోగపడతాం. డెఫినెట్లీ అలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి మీకు మనసుకి చాలా ఆనందం ఇచ్చినటువంటి అంటే అంశాన్ని నాతో నాకు share చేశారు. మెసేజ్లు పెట్టారు, Yeah. మీరు కోరుకున్నటువంటి రోజు జరుగుతోంది. నిజం అవుతుంది, మీ కళ నెరవేరుతుంది అన్నప్పుడు చాలా సంతోషం సంతోషం కనపడుతుంది మొహంలో అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. సూర్యోస్మి